Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important very short answer questions of the chapter System of Circles. System of Circles కెళ్ళి ఒక వెరీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో అందులో మెయిన్గా వచ్చే వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ x square plus y square minus 12x minus 6y plus 41 equals 0 and x square plus y square plus 4x plus 6y minus 59 equals to 0 number. Second question number, find the angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 equals 0 and x square plus y square plus kx plus 6y minus 59 equals to 0 is 45. Then find k value. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ అన్నాడు, అంటే ఇక్కడ యాంగిల్ ఇచ్చిండు, ఇందులో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చి ఆ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ చేయమన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ క్వశ్చన్సే. సో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందంటే 45 degrees వస్తుంది ఫస్ట్ క్వశ్చన్లో. ఇక్కడ కే వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ క్వశ్చన్ ఏంది 4 ఉంది, కాబట్టి ఇక్కడ కే వాల్యూ 4 వస్తాము. ఈ రెండు క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్, కాకపోతే టూ టైప్స్, ఒకటే కాన్సెప్ట్ మీద రెండు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా. నా నెక్స్ట్ వన్, షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ x square plus y square equals to a square and x square plus y square equals to ax plus ay is 3π/4. Next, find the value of k if the circle x square plus y square plus 4x plus 8 equals 0 and x square plus y square minus 16y plus k equals 0 ఆర్ ఆర్థోగోనల్ అనమాట. ఆర్థోగోనల్ అంటే 90 degrees అనమాట. సో రైట్ యాంగిల్ అన్న ఆర్థోగోనల్ అన్న అని వీటి మధ్య 90 degrees ఉంటే కే వాల్యూ ఫైండ్. ఇంతకుముందు మన సెకండ్ ప్రాబ్లం చూసేదా దాని మాదిరి అనమాట. ఓకేనా. షో దట్ ది సర్కిల్స్ x square plus y square minus 2x plus 4y plus 4 equals 0 and x square plus y square plus 3x plus 4y plus 1 equals 0 ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్. ఈ రెండు కూడా సేమ్ అమ్మ. మళ్ళీ ఆర్థోగోనల్ అయితే అంటే 90 degrees అని ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడేమో 90 degrees అని తీసుకోవాలి, ఇక్కడ 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ అంటే x మైనస్ s డాష్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో s అని తీసుకోవాలి, సెకండ్ ఈక్వేషన్ s డాష్. ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమంటే ఎప్పుడైనా 1 ఉన్నప్పుడే ఇది తీసుకోవాలంటే దీన్ని మనం 1కి తీసుకురావాలి. అంటే 4తో డివైడ్ చేసిన తర్వాత జనరల్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసి రాడికల్ యాక్సిస్ ఫార్మ్ అప్లై చేయాలి. s మైనస్ s డాష్ ఈక్వల్ 0 అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. ఇది కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్ వచ్చినాయి ఇది. సో నెక్స్ట్ సిక్స్త్లో ఫస్ట్ వన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కోడ్ ఆఫ్ ది సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్ 0 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0 అన్నమాట. కామన్ కోడ్ కూడా సేమ్ ఫార్ములా s మైనస్ s డాష్ ఈక్వల్ 0నే. ఇది కూడా కామన్ కోడ్ అన్నా, కామన్ టాంజెంట్ అన్నా, లేదంటే కోడ్ మన రాడికల్ యాక్సిస్ అన్న, రెండింటి కూడా మూడింటి కూడా s మైనస్ s డాష్ ఈక్వల్ 0నే. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కోడ్, కామన్ టాంజెంట్స్. సో ఇది కూడా సేమ్ అమ్మ. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అమ్మ. ఓకే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.